నాకు శక్తి సామర్థ్యాలు గల తల్లిదండ్రులు లేదా సర్వసమర్థుడైన మాస్టరు ఉంటే, నేను తిరిగి ఇక్కడికి రావడంలో తప్పేముంది? ఆ పైన ఉండి మాత్రం నేను చేయగలిగింది ఏముంటుంది? ఈ మొత్తం అస్తిత్వమంతా ప్రేమ గురించే. Most sannyasis and ascetic people, priests especially, ఎందరో సన్యాసులు, పరిత్యాగులు దీన్నంతటినీ పరిత్యజించి జీవించమనేవారు. అందులో తప్పేమీ లేదు. అయితే దానికి పరిమితులున్నాయి. నిన్న ఎక్కడో చదివాను, ఎవరన్నారో తెలియదు. భగవంతుడు ఈ విశ్వంలోని ప్రతి చోటా మూల మూలలా ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు ఆయన నుండి తప్పించుకు తిరగాలనుకుంటావు? ఆయన మన నుండి తప్పించుకు తిరగనప్పుడు నీవెందుకు అలా పారిపోవడం? విఘ్నతతో అర్థవంతంగా, ప్రయోజనపూర్వకంగా వ్యవహరించడం నేర్చుకోండి. నిన్నటికన్నా నేడు మీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించండి. స్నేహితులను ప్రేమించండి. ఇతరులతో సర్దుకుపోవడం లేదా సహించడం లాంటివి ప్రయత్నించకండి. మీ భార్యతో ప్రియతమా, నేను నిన్ను సహిస్తున్నాను అని చెప్పి ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ దుబాయ్లో దీనికి సంబంధించి ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటైంది. నిజానికి ఈ పదం భయంకరమైనది. మినిస్ట్రీ ఆఫ్ టాలరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే అంగీకార మంత్రిత్వ శాఖ అనేది బాగుంటుంది. ఈ ప్రపంచం కఠినంగా, చేదుగా మారినప్పటికీ అంగీకరించడాన్ని నేర్చుకోండి. కఠిన పరిస్థితులను సైతం అంగీకరించడం ద్వారా మిమ్మల్ని మీరు దృఢపరుచుకోండి. అంగీకారానికి సంబంధించిన ఈ ప్రశ్నలన్నీ మీకు సవాలు ఎదురైనప్పుడు మాత్రమే కలుగుతాయి. సహించడాన్ని మర్చిపోండి. శ్వాసిస్తున్నంత సహజంగా ఇదంతా జరిగిపోవాలి. forget tolerance. Nothing will come. It will be as natural as you're breathing. మీరు ఎవరితోనైనా వాదిస్తున్నారు, అది కూడా ఎంతో సహజంగా జరగాలి. Without any hatred. ఎటువంటి ద్వేషభావన, అయిష్టత లేకుండా, సరేనా? ఈ వాద ప్రతివాదాలు, సంఘర్షణ అనేవి మనలోని అయిష్టత వల్లనే ఏర్పడతాయి.